హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. విజువలైజేషన్కి వచ్చేటప్పటికి మనం పలానా టాపిక్ అంటే ఇందులో ఇది లేదు అని చెప్పడానికి లేదు. ప్రతిదీ మనం మాట్లాడుకుంటే ఉన్నాము. అయితే మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ని డీల్ చేసేటప్పుడు అటు సైకాలజీ పరంగాను, ఫిలాసఫీ పరంగాను, తత్వం, వేదాంతం మొత్తం యాడ్ అయ్యి చెప్తూ ఉంటారు. మన 5 సెన్సెస్కి విజువలైజేషన్కి ఎలా కనెక్షన్ ఉంటుందండి? అంటే అది ఎలా మనల్ని యాక్టివేట్ చేసి మనకు అనుకున్న దాన్ని సాధించేలాగా చేయగలుగుతుంది అసలు? బేసిక్ క్వశ్చన్ నాగరాజు. నిజంగా చాలామందికి ఈ విజువలైజేషన్ ఎలా చేయాలి, చేస్తుంటే ఇది ఎలా సాధ్యమవుతుంది అని అనుకుంటారు. యాక్చువల్ విజువలైజేషన్ ద్వారా మనం 5 సెన్సెస్ని యాక్టివేట్ చేయమంటాం. బ్రెయిన్కి ఒక లక్షణం ఉంది. మన జ్ఞానేంద్రియాల ద్వారా ఏ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటుందో అది బ్రెయిన్ యాక్సెప్ట్ చేస్తుంది, అది వాస్తవం అని నమ్ముతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం కంటితో ఏది చూసామో చూసిన తర్వాత ఓహో ఇది ఇలా ఉంటుందా అని అనుకుంటాం. తర్వాత టేస్ట్ చూసినా ఏదైనా సరే మన పంచేంద్రియాలతో 5 సెన్సెస్ మనకి ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనం ప్రపంచ జ్ఞానాన్ని మనం పొందుతాం. ఈ 5లో అలా పొందినప్పుడు బ్రెయిన్కి ఏం సమాచారం ఇస్తున్నామంటే నా అనుభవం ఇవన్నీ కలిసినప్పుడు మనకు వచ్చేది ఎమోషన్. కానీ ఈ ఎమోషన్ 6వ దాన్ని సృష్టించడానికి, అదే మనం 6th సెన్స్ అని ఇంతకుముందు మాట్లాడాం, ఈ 5 సెన్సెస్ని 5 ఇంద్రియాల ద్వారా మనం పొందుతున్నాం. అయితే ఈ ఇంద్రియాలకు ఇంకొక కనెక్షన్ ఉంది నారాజు. ఏంటంటే ఇది పంచభూతాలకు కనెక్షన్ ఉంది. శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు అని అంటాం. ఓకే. శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు 5 ఈ పంచేంద్రియాల ద్వారా మనం అందుకుంటాం. శబ్దము ఆకాశతత్వం కూడా. ఆకాశం నుంచి శబ్దం పుడుతుంది. శబ్దానికి ఆకాశానికి సంబంధం ఉంది. ఈ శబ్దానికి చెవులకు, పంచేంద్రియాల్లో వినికిడి సంబంధం ఉంది. అంటే ప్రకృతిలో ఉన్న భూతాలు, పంచభూతాల్లో ఉన్న ఆకాశానికి పంచేంద్రియాల్లో ఉన్న చెవికి సంబంధం ఉంది. మధ్యలో శబ్దం. స్పర్శ అంటే మన స్కిన్, మన చర్మాన్ని వాడతాం. చర్మానికి పంచభూతాల్లో స్పర్శకి సంబంధం ఉంది. పంచభూతాల్లో ఒకటి ఇది ఆకాశం అయితే స్పర్శకి భూమికి సంబంధం ఉంది. అంటే ప్రతిదీ మనం చూసే సృష్టి ఏదైతే ఉందో, మన కళ్ళతో చూస్తున్న ఈ ప్రపంచం ఏదైతే ఉందో అన్నీ సృష్టించిందంతా భూతత్వమే ఉంటుంది. భూమి నుంచి పుట్టిందే అది. అదే మనం చూస్తున్నాం. మనకు కావాలనుకున్న కోరికలు, ఆకర్షించాలనుకున్నవి ఏవైనా సరే అది భూమి నుంచి పుట్టినవే. అవును. సో ఈ భూతత్వం అనేది ఉంటుంది స్పర్శలో, అది మన స్కిన్. శబ్ద, స్పర్శ, రూపం అంటే అగ్నితత్వం, మన కంటికి కనిపించేది. శరీరానికి అగ్నికి సంబంధం ఉంది. మనసులో జఠరాగ్ని ఉంటుంది, అంటే కడుపులో అగ్ని ఉంటుంది. అగ్నితత్వంతోనే మన స్కిన్తో తయారైపోయిన అన్నీ, రూపం మొత్తం తయారైంది. అవన్నీ అగ్నితత్వంతో ఉన్నవి ఇంద్రియాలన్నీ. సో ఒక రూపం ఏర్పడుతుంది. కాబట్టి రూపానికి అగ్నితత్వానికి సంబంధం ఉంది. శబ్ద, స్పర్శ, రూప, రసం అంటే రుచి. నీటికి రుచికి సంబంధం ఉంది. పంచభూతాల్లో నీరు, రుచిలో నాలుక, పంచేంద్రియాల్లో. సో దానికి సంబంధం ఉంది. మనం మాట్లాడుతుంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా అంతేకాదు, మన ఆలోచనకి ప్రకృతి స్పందిస్తుంది అనటానికి ఎన్నో ఉదాహరణలు, ఎన్నో శాస్త్రీయ పరిశోధనలు చేశారు. ఎలా? నీటిని తీసుకుంటే, ఒక నీటి చుక్కను తీసుకుని వాటి దగ్గర చేస్తున్న ఆలోచన, వాటితో మాట్లాడే మాటలకు అవి ఒక రూపాన్ని సంతరించుకొని చాలా పాజిటివ్గా, అందమైన రూపంగా తీర్చిదిద్దాయి వాటి రూపాన్ని. వాటిని మైక్రోస్కోప్ నుంచి తీసిన చాలా ఫోటోగ్రాఫ్లు మనకి ఇంటర్నెట్లో కూడా దొరుకుతాయి. మనం పాజిటివ్గా ఆలోచించినప్పుడు, పాజిటివ్గా మాట్లాడినప్పుడు, మంచి సంగీతం వినిపించినప్పుడు, లేదా మనం నెగిటివ్గా మాట్లాడినప్పుడు, నోటితో తిట్టినప్పుడు నీటి చుక్క కూడా ఎలా స్పందిస్తుంది అన్నది మైక్రోస్కోప్లో చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే మనకి పంచభూతాల్లో ఉన్న నీటి తత్వం మనం మాట్లాడిన మాటకి ఎలా స్పందిస్తోందో, మన ఆలోచనకి ఎలా స్పందిస్తుందో నాకు అర్థం చేసుకోవచ్చు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. గంధం అంటే వాసన. ఇది ఎక్కడి నుంచి? వాయువు నుంచి వస్తుంది. పంచభూతాల్లో వాయువు. వాసన, స్మెల్ అంటే ముక్కుతో. విజువలైజేషన్లో మనం ఈ ఇంద్రియాలన్నింటినీ వాడుతున్నాం. అంటే అర్థం ఏంటి? ఈ ఇంద్రియాల నుంచి ప్రకృతికి కనెక్ట్ అవుతున్నాం, ప్రకృతిలోని పంచభూతాలకు కనెక్ట్ అవుతున్నాం.
ఇవన్నీ కనెక్ట్ అయ్యి ప్రకృతిలోని పంచభూతాల నుంచి పంచేంద్రియాల ద్వారా మనం చేసే విజువలైజేషన్లోని మన అనుభవాన్ని సిక్స్త్ సెన్స్ ద్వారా ఒక ఎమోషన్ని సృష్టించి ఆ ఎమోషన్ సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయితే అది రియల్ ఎక్స్పీరియన్స్గా బ్రెయిన్ తీసుకుంటుంది. ఈ రియల్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే మనం పొందామో, ఈ ఎక్స్పీరియన్స్ని ఎప్పుడైతే మానసికంగా శారీరకంగా ఎప్పుడైతే ఆస్వాదించామో అది మన రియల్ టైంలో చూడడానికి అవకాశం చాలా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ పంచతత్వాలన్నీ పంచేంద్రియాల ద్వారా అనుభవం నుంచి ప్రకృతిలోని పంచతత్వాలకు మీ ఆలోచనని మీరు పంపించారు. ఈ ఆలోచనని పంచభూతాలు అందుకున్నవి వైబ్రేషన్ పాజిటివ్గా ఉన్నప్పుడు అవి పాజిటివ్గా స్పందించి ఈ క్వాంటమ్ ఫీల్డ్లో ఉన్న మీ ఏదైతే ఎమోషన్ మీరు సృష్టించారో ఆ వైబ్రేషన్ సృష్టించి క్వాంటమ్ ఫీల్డ్ దాకా చేరి అక్కడున్న వస్తు సంపదన కానీ ఏదైనా సరే మీరు కావాలనుకున్న స్థితి, స్థాయి, మానసిక స్థాయి వాటిని పొందే అవకాశాలు సంపూర్ణంగా ఇలా ఉన్నాయి. మీరు చెప్తుంటే ఆ సెన్సెస్ అన్నీ మనకు ఒక ఫీలింగ్లోకి తీసుకువెళ్ళే హార్ట్ మాట్లాడటం చూస్తాం. అంటే మన మనసులో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో మనకి ఏం కావాలో కోరుకొని అడుగుతుంది అంటారు చూసారా, అలా ఖచ్చితంగా ఆ విజువల్ బ్యూటీని మనం చూడగలుగుతాం. అప్పుడు ఈ హార్ట్ అంటే మీరు చెప్పినట్లు ఆ పంచేంద్రియాలని ఒక చోట చేరితే వచ్చే భావన హార్ట్ ఫీల్ అవుతుంది. అవును, దట్ ఈస్ కాల్డ్ విజువలైజేషన్. ఇది గనక మీరు సృష్టించగలిగితే, అన్నిటిని ఒక చోట కలిపి అక్కడి నుంచి వైబ్రేషన్స్ సృష్టించగలిగితే, అటువంటి మంచి భావనలు సృష్టించగలిగితే మనం సృష్టించిన ఆ ప్రకంపనలు ఏవైతే ఉన్నాయో చాలా శక్తివంతంగా ప్రకృతిలోకి పంపించేస్తున్నాం. అందుకే అంటారు మనం ప్రకృతిలో మమేకం అవ్వాలంటే వీటిని మన శరీరంలో ఉన్న అన్ని తత్వాలని భావించి చేసిన ఆలోచన ఏదైనా సరే. అందుకే మళ్ళీ మనం ఎన్నిసార్లు చెప్పుకున్న యద్భావం తద్భవతి అని అంటాం. ఆ భావాన్ని సృష్టించితే అది భవతి జరుగుతుంది, అది నిజమవుతుంది అని. 2 సార్లు చూడండి, చూసిన తర్వాత మీరు అనుకున్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఒక పేపర్ మీద రాసుకోండి. ఒక పేపర్ మీద రాసుకొని మీ 5 సెన్సెస్ని ఏ విధంగా అయితే యాక్టివేట్ చేస్తారో, అంటే ప్రకృతిలో వెళ్ళినప్పుడు మనకు తెలియకుండానే మన బాడీ, మైండ్ మనం ఏ విధంగా అయితే రెస్పాండ్ అవుతున్నామో ఆ టైంలో మీరు ఏం కోరుకుంటున్నారో, మీకేం కావాలనిపిస్తుందో ఒక పేపర్ మీద రాసి మళ్ళీ వీడియో చూసి మీ కోరికల్ని ఏ విధంగా అయితే విజువలైజేషన్ పెట్టాలనుకుంటున్నారో ఆ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు. సో ఇది విజువలైజేషన్ ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే వీటన్నిటిని ఏకం చేసి ఒక్క లైన్ గీస్తే ఆలోచన, పంచేంద్రియాలు, పంచభూతాలు వీటన్నిటిని మనం స్ట్రైట్ లైన్లో కనెక్ట్ అయినప్పుడు అప్పుడు మీరు పంపించే సంకేతాలు సందేశాలు అయిపోతాయి, ప్యారలల్గా నడుస్తాయి సార్. నడుస్తాయి. ఏవైతే అనుకుంటో అది మన కంటి ముందు కనిపిస్తుంది. దట్ ఈస్ హౌ యాక్చువల్లీ పీపుల్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ విజువలైజేషన్. అందుకే ఫోకస్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. అవును, పాజిటివ్ చేస్తే పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ చేస్తే నెగిటివ్ అవుతుంది. అఫర్మేషన్స్ గురించి అందుకే మనం మాట్లాడదాం. పాజిటివ్ అఫర్మేషన్స్ చేయండి, అన్నీ పాజిటివ్గానే స్పందిస్తాయి. వెరీ గుడ్ నాలెడ్జ్ అండి. కాంబినేషన్లో చెప్పడం అంటే చిన్న విషయం కాదు. అక్కడ సైకాలజీని, దాని తర్వాత స్పిరిచువల్ నాలెడ్జ్ని ఒక చోట తీసుకొచ్చి చెప్పడం అంటే అంత చిన్న విషయం కాదు. ఇది మన భారతదేశంలో అనాదిగా మనం పంచభూతాలని అర్థం చేసుకున్నాం. మన జీవితంలో భాగంగా అవి ఉన్నాయి. మనం ఏ పని చేసినా సరే, ఏ రకంగా అయినా సరే పంచభూతాలు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో మన ఆలోచనలో కూడా ఉందన్న విషయాన్ని మన విజువలైజేషన్ ద్వారా ప్రూవ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.